గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు నచ్చక ప్రజలు మార్పు కోరుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 2,75,000 ఎకరాలకు 2 పంటలకు సరిపడా సాగునీరు కృష్ణమ్మ అందించామన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 2వ జోన్కు 500 క్యూసెక్ల సాగునీటిని కలెక్టర్ మిజ్ముల్ ఖాన్తో కలిసి దిగువకు నీరు విడుదల చేశారు. గోదావరి నీళ్లు కూడా పాలేరుకు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కష్టాలు తొలగిపోతాయని, ఇందిరమ్మ రాజ్యంలో రైతే రాజు అవుతాడని మంత్రి పొంగులేటి విశ్వసించారు. పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువకి సుమారు 2,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు, నేను, చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది. గతంలో పోయిన సంవత్సరం 2023-24 ఈ సంవత్సరంలో 2 పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకి 2 పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయారు. తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా 1 పంటకే నీరు ఇవ్వటం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా, నీళ్లు రాని కారణంగా యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా, తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ, నాగార్జున సాగర్లో కానీ 2 పంటలకి 2 కాలువలకి, ఇటు లెఫ్ట్ కెనాల్కి అటు రైట్ కెనాల్కి